పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 11వ తారీఖు. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియ వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.